తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయం కృషితో స్టార్డమ్ను అందుకున్న ఆయన ఇప్పుడు ఒక సంచలన నిర్ణయంతో వార్తలు ఇచ్చారు. తన తదుపరి చిత్రాల కోసం రవితేజ తన రెమ్యునరేషన్లో భారీ కోత విధించుకోవడం ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఒక హీరోకి వరుస విజయాలు వస్తే రెమ్యునరేషన్ పెంచడం సహజం. కానీ వరుస పరాజయాలు ఎదురైనప్పుడు చాలా మంది హీరోలు తమ పారితోషికం విషయంలో వెనక్కు తగ్గరు. అయితే రవితేజ ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీనివల్ల నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో రవితేజ స్వచ్ఛందంగా తన రెమ్యునరేషన్ను తగ్గించుకున్నట్లు సమాచారం. గతంలో రవితేజ ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారని టాక్. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయన తన రెమ్యునరేషన్ను ఏకంగా 10 కోట్లు తగ్గించి 15 కోట్లకు కుదించుకున్నట్లు తెలిసిందే. ఒక టాప్ హీరో ఇలా 10 కోట్ల రూపాయలు వదులుకోవడం అనేది టాలీవుడ్ లో ఒక సాహసోపేతమైన మరియు బాధ్యతాయుతమైన నిర్ణయంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రొడక్షన్ టీమ్ కు కలిగే ప్రయోజనాలు అనేకం. సినిమా బడ్జెట్ లో హీరో రెమ్యునరేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అది తగ్గడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ పెంచే అవకాశం ఉంటుంది. సినిమా అమ్మకాలు తగ్గినప్పుడు తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తయితే నిర్మాత నష్టపోయే ప్రమాదం తగ్గుతుంది. పారితోషికం కంటే కథ మరియు మేకింగ్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. రెమ్యునరేషన్ తగ్గించుకున్న వార్తతో పాటు రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ఇరుముడి గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రవితేజ ఒక భక్తుడి పాత్రలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఆయన కెరియర్లో ఇలాంటి ఆధ్యాత్మిక టచ్ ఉన్న పాత్ర చేయడం ఇదే మొదటిసారి. శివ నిర్వాణ అంటేనే ఫీల్ గుడ్ ఎమోషన్స్ కు పెట్టింది పేరు. రవితేజ మాస్ ఇమేజ్ కు శివ నిర్వాణ క్లాస్ టచ్ తోడైతే సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆయనకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని ఇతర హీరోలకు కూడా ఒక సందేశాన్ని పంపినట్లయింది. సినిమాల సక్సెస్ రేటు తగ్గినప్పుడు నిర్మాతల క్షేమం కోరి పారితోషికం తగ్గించుకోవడం వల్ల ఇండస్ట్రీ ఆరోగ్యకరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.